వెంకటేశ్వర శాస్త్రి. నేను లండన్ అంతా రీసెర్చ్ చేసిన బాగా సైంటిస్ట్ను. డ్రగ్ డిస్కవరీ సాంస్క్రిట్ సైంటిస్టు, సాంస్క్రిట్ స్కాలరు, జ్యోతిష్యము. ఇప్పుడు నీ గురించి ఇప్పటిదాకా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా చెప్పగలను. అట్లాగే ఆయుర్వేదం ఎందుకంటే అప్లైడ్ సైన్సెస్ ఇవన్నీ. ఇప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గర పోతే వాడు బోల్డని పైసలు వసూలు చేస్తున్నాడు, తక్కువ చేయలేదు. ఈ ఆయుర్వేదం అనేటువంటిది ఇది చెట్ల లోపల వివిధ రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. అది శరీరానికి పనిచేస్తుంది. శరీరం లోపల ఆత్మ అనే వస్తువు ఉన్నది. దానివల్లనే నువ్వు నేను మాట్లాడగలుగుతున్నాం, చూస్తున్నాము. ఆత్మ గురించి తెలిపేది ఇది. రీసెర్చ్ చేసి బాగా రాసిన ఇది సామాన్య ప్రజల భాష. మార్కెట్లో చాలా బుక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా. సో దానికి ఈ భగవద్గీతకి, అంటే భగవద్గీత అనేది చాలా రకాలుగా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో దానికి ఈ భగవద్గీతకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులు టెక్నికల్గా రాసిండ్రు. మళ్ళీ ఒకరిని చూస్తూ ఒకటి వాళ్ళకే పడదు. ఒకడు అద్వైతం ఉంటాడు, ఒకటి విశిష్ట అద్వైతం ఉంటాడు, ఇంకోటి ద్వైతం ఉంటాడు. ఆ పదాలు దీంట్లో లేవు బాబు. కాబట్టి ఇది సామాన్య ప్రజల భాషలో అందించడం జరుగుతున్నది. ఇది మొత్తం అంతా కంప్లీట్ భగవద్గీత 100 రూపాయలకే ఇస్తున్నాం. వాళ్ళ భగవద్గీతలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ధరలు ఎక్కువ కూడా. ప్రజల్లోకి పోవాలి. ఈ ఆత్మజ్ఞానం తెలిస్తే ఆత్మ ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఎడిపోతుంది, ఆ నక్షత్రాలు చూస్తే ఏ లోకాలు ఉన్నాయి, ఆ లోకాల వర్ణన అంతా కూడా ఇది మోడర్న్ సైన్స్. బిగ్ బ్యాంగ్ థియరీ, ఇవన్నీ బ్లాక్ హోల్స్, ఇవన్నీ కూడా మన వేదాల లోపల ఉన్నాయని ఈ గ్రంథం లోపల నిక్షిప్తమై ఉన్నది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది సనాతన ధర్మం. ఇదే మతం కాదు. మతం అంటే బిలీఫ్, నమ్మకం. ఇదంతా మొత్తం సైన్స్ అని నిరూపించడం జరిగింది. అందుకే ఇది సైన్స్ ఆఫ్ సోల్ అని రాసినాం. సైన్స్ ఆఫ్ సోల్. ఆ సోల్ ఈ శరీరం లోపల ఎట్లా ఉన్నది, ఏమిటి, మొత్తం అంతా కూడా మనము ప్రాక్టికల్గా ఇప్పటిదాకా నాసా, అమెరికన్ సైంటిస్ట్ చూపించినవి అన్నీ కూడా ఈ పుస్తకంలో మన భాగవతము, మన వేదాల్లో ఉన్నాయని నిరూపించడం జరిగింది. ఇటు వైద్యం చేస్తాం, ఇటు భగవద్గీత, ఇటు పురాణాలు, అటు శరీరం గురించి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఈ ఆయుర్వేదం, జ్యోతిష్యం అంతా నీలాంటి యువకులకు ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే భగవద్గీత కంక్లూజన్ ఏంటో తెలిసిన, పరదుఃఖ దుఃఖి. నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నేనే బాగుండాలనుకోవడం స్వార్థం కదా. ఆ స్వార్థం పోయినప్పుడే మోక్షం వస్తుంది. అప్పటిదాకా ఇక్కడ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలో పడుతుంది. అది కుక్క తల్లి కావచ్చు, నక్క తల్లి కావచ్చు, మానవ తల్లి కావచ్చు. ఎప్పటిదాకా అయితే మనం స్వార్థాన్ని వదిలిపెట్టి, లేకపోతే నాలాంటి వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నా వయసులో అందరూ ఏంటి టీవీలో ముందర కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. బికాజ్ ఐఎమ్ ఇంటెలిజెంట్, బికాజ్ ఐఎమ్ సైంటిస్ట్, బికాజ్ ఐ స్టడీడ్ సాంస్క్రిట్. భగవద్గీత రాసిన మీరంతా నా వాళ్ళే, నాకు కావలసిన వాళ్ళు. మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తే నాకు ఆనందం వస్తుంది. అదే భగవద్గీత కంక్లూషన్.